హలో ఫ్రెండ్స్, డైలీ లైఫ్లో మనకి బాగా యూజ్ అయ్యే కొన్ని క్లీనింగ్ బ్రషెస్ నేను ఇంట్లో వాడుతున్న బ్రషెస్ మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇవి మీకు కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. వీటితో మన ఇంట్లో ప్రతి కార్నర్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంతకంటే బెటర్గా ఉండే బ్రషెస్ మీరు వాడుతున్నట్టయితే నాకు కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అంటే నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అనమాట. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నమస్తే అండి, నేను హిమవాణి. వెల్కమ్ టు హైజీన్ అండ్ వ్లాగ్స్. ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్న బ్రష్ అండి, అది షవర్ నాజల్ క్లీనింగ్ బ్రష్. అది అంటే టైనీ హోల్స్ని, చాలా చిన్న చిన్న హోల్స్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే మన బాత్రూంలో ఉండే షవర్స్, హ్యాండ్ షవర్స్, హెల్త్ ఫాసెట్లు, ఇంకా ఏమైనా కూడా చిన్న చిన్న హోల్స్ని క్లీన్ చేసుకోవడానికి పనికొస్తుంది. చూడండి, ఇందులో 10 బ్రషెస్ ఉన్నాయి. అదొక సెట్ అనమాట. నేను అమెజాన్లో తీసుకున్నాను. చూడండి ఆ బ్రిజిల్స్ ఎంత సన్నగా ఉన్నాయో. ఈ బ్రష్లతోటి చిన్న చిన్న హోల్స్ని, అంటే పూడుకుపోయిన హోల్స్ని మనం నీట్గా ఇట్లా గుచ్చితే చాలండి, ఓపెన్ అయిపోతాయి. మనం వాటరు రెగ్యులర్గా ఇందులో వాడుతూ ఉంటాం కదా, దానిలో ఉండే సాల్ట్స్ హార్డ్గా అయిపోయి ఈ హోల్స్ క్లోజ్ అయిపోతాయి. అప్పుడు మనం ఈ బ్రష్తో ఒక్కసారి దాన్ని అట్లా గుచ్చితే చాలండి, హోల్స్ ఓపెన్ అయిపోతాయి. అయితే ఇవి అన్నీ కూడా మనం నెలకు ఒక్కసారి క్లీన్ చేసుకోవాలండి. మరీ హార్డ్గా అయిపోయి హోల్స్ క్లోజ్ అయిపోతే మాత్రం అవి క్లీన్ చేసుకోవడం మళ్ళీ కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఎవ్రీ మంత్ ఒకసారి మనం ఈ బ్రష్ తోటి క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. నేను ఇంతకుముందు టూత్ పిక్తో గుచ్చి చేసేదాన్ని, దానికంటే నాకు ఇది ఈజీగా అనిపించింది. ఇక్కడ చూసారు కదండి, క్లోజ్ అయిపోయినాయి అన్నీ. నేను ఆ బ్రష్తో క్లీన్ చేసేసాను, అన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఇవి వాటర్లో ఉండే డస్ట్ పార్టికల్స్కి కూడా క్లోజ్ అవుతాయండి. అందుకనే మనం ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లాంటి బ్రషెస్ ఉంటే ఏంటంటే ఇంకా ఈజీ అనమాట మనం క్లీన్ చేసుకోవడం. ఇప్పుడు నేను ఆ హెల్త్ ఫ్యాసెట్లో కొన్ని హోల్స్ క్లోజ్ అయినాయండి, అవి కూడా నేను క్లీన్ చేస్తున్నాను. మీకు వీడియోలో కనిపిస్తుందా? నేను క్లోజ్ అయింది చూడండి, ఎంత ఈజీగా ఓపెన్ అయిపోయిందో. నిజంగా ఈ బ్రష్తో క్లీన్ చేయడం నాకు ఒక గేమ్ లాగా సరదాగా అనిపించిందండి, అంత ఈజీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ బ్రష్ అండి, మన ఇళ్లలో గోడ కింద స్కర్టింగ్ ఉంటుంది కదా, అంటే గోడ బయటికి మనం కొన్ని టైల్స్ వేయించుకుంటాము. దానిపైన ఒక హారిజంటల్ సర్ఫేస్ ఫామ్ అవుతుంది. దాని మీద అయితే బాగా డస్ట్ పడుతుందండి. దాన్ని ఇట్లాంటి బ్రష్తో క్లీన్ చేసేసుకోవచ్చు. నెలకు ఒకసారి కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలండి. లేదంటే ఆ పడిన డ్రై డర్ట్ లాగా తయారైపోయి అంటుకుపోయి ఉంటుందండి. ఆ బ్రష్తో తుడిచిన తర్వాత మనం ఒక మైక్రోఫైబర్ క్లాత్ తీసుకుని దాంతో తుడిచేసేయచ్చు. అసలు ఈ స్కర్టింగ్ టైల్స్ అండి గోడకి బయటకు రాకుండా గోడ లెవెల్కి ఎలా వేసుకోవాలో మన ఛానల్లో ప్రీవియస్ వీడియోలో చూడండి. నేను ఇక్కడ ఐకార్డ్లో మెన్షన్ చేస్తాను, అదొకసారి చెక్ చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ బ్రష్ అండి, అది లాంగ్ బ్రష్ అనమాట. ఇక్కడ నేను వాటర్ ప్యూరిఫైయర్ క్లీన్ చేసుకోవడానికి ఆ బ్రష్ని యూజ్ చేస్తాను. ఇది నేను ఐకియాలో తీసుకున్నానండి. మన సర్వీస్ చేయడానికి వస్తారు కదా ఆ కంపెనీ వాళ్ళు బ్రష్ అడుగుతారండి. ఎప్పుడు నేను వాళ్ళకి అది ఇస్తాను. ఇది చాలా బాగుంది బ్రష్, చాలా కంఫర్ట్గా. అంటే ఫిల్టర్స్ తీసేసిన తర్వాత ఆ లోపల క్లీన్ చేయడానికైతే ఇది బాగుందండి. ఇది ఓన్లీ నేను వాటర్ ప్యూరిఫైయర్ కోసమే వాడతాను. ఈ బ్రష్ కూడా నాకు చాలా యూస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ బ్రష్ అండి, ఇవి స్ట్రాస్ ఉంటాయి కదా, మనం జ్యూస్లు అవి తాగుతాము. ఆ స్ట్రాస్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. చూడండి అది కూడా ఎంత సన్నగా ఉందో ఆ బ్రష్. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి స్ట్రాస్ ఇప్పుడు మనకి స్టీల్లో కూడా వస్తున్నాయండి. ఆ స్టీల్ స్ట్రాస్ కూడా నేను దీంతోనే క్లీన్ చేస్తూ ఉంటాను. తర్వాత మనకి వాటర్ ప్యూరిఫైయర్ని మనం నీళ్ళు పట్టుకుంటాం కదా, అవుట్లెట్ పైప్ ఉంటుంది కదండి, అది కానీ లేదంటే ఆయిల్ డిస్పెన్సర్స్కి పైన ఒక చిన్న ట్యూబ్ ఉంటుందండి, దాన్ని కూడా ఆ హోల్ని కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ చాలా యూస్ఫుల్గా ఉందండి. ఇది కూడా నేను అమెజాన్లోనే తెప్పించుకున్నాను. నెక్స్ట్ అండి, ఈ బ్రష్ వచ్చి కార్నర్ క్లీనింగ్ బ్రష్ అనమాట. ఇది కూడా నేను అమెజాన్లో తెప్పించుకున్నాను. చూడండి ఎంత పల్చగా ఉందో. ఈ బ్రిజిల్స్ అయితే చాలా హార్డ్గా ఉన్నాయి,
ప్లస్ చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉన్నాయి. ఆ హ్యాండిల్ కూడానండి పట్టుకోవడానికి గ్రిప్ చాలా బాగుంది. నేను ఇక్కడ సింక్ దగ్గర గోడకి మధ్యలో ఉండే ఆ కార్నర్ ప్లేస్ని క్లీన్ చేసి చూపిస్తాను. ఇదైతే చాలా బాగుందండి. ఇట్లాంటి కార్నర్స్ క్లీన్ చేసుకోవడానికి మాత్రం చాలా చాలా బాగుంది. ఇక్కడండి నేను మైడ్ ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటుంది, అలాగే నేను కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మా ఇంట్లో నన్ను ఏమంటారంటే నీకు అతి శుభ్రం ఎక్కువ క్లీన్ చేస్తూ ఉంటారు. చూడండి, నేను ఒక్క 10 days దాన్ని క్లీన్ చేయకుండా వదిలేసాను. ఎంత మురికి వచ్చిందో చూసారు కదా, కనిపిస్తుందండి మీకు వీడియోలో. అట్లా మనం ఎప్పుడైనా సరే ఎంత మంచి క్లీనింగ్ ఎక్విప్మెంట్ ఉన్నా కూడా మనం కష్టపడి పని చేసుకుంటేనే ఆ క్లీనింగ్ అనేది జరుగుతుందండి. చూడండి ఎంత మురికి వచ్చిందో అక్కడ. నేను ఈ బ్రష్లు ఒక 4 తీసుకున్నానండి. ఈ కిచెన్ సింక్స్ దగ్గర, తర్వాత ఒకటి ఫ్రిడ్జ్ కార్నర్స్లో క్లీన్ చేసుకోవడానికి, ఒకటి బాత్రూంలో అంటే కమ్మోడ్ కార్నర్స్లో క్లీన్ చేసుకోవడానికి నేను ఒక 2 సెట్స్ తీసుకున్నా. సెట్కి 2 వచ్చినాయండి. అట్లా 2 సెట్స్ తీసుకున్నాను నేను. నాకు మాత్రం ఈ బ్రష్ చాలా యూస్ఫుల్గా అనిపించిందండి. అలాగే వాష్ బేసిన్స్ దగ్గర కార్నర్ గోడకి ఫిక్స్ చేస్తాం కదా, ఆ కార్నర్లో కూడా ఇది క్లీన్ చేసుకోవడానికి బాగుంది. తర్వాత మనం కడిగిన తర్వాత అట్లా స్టాండ్ అవుతుందండి, అక్కడి నుంచి నీళ్లు వాడిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రిడ్జ్లో మనం రబ్బరు ఉంటుంది కదండి, కూలింగ్ బయటకు పోకుండా ఒక అరేంజ్మెంట్ ఉంటుంది కదా, అందులో కూడా ఆ గ్రూస్లో కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకునేలా ఉందండి. అందులో కరెక్ట్గా సరిపోయింది బ్రష్. అది కూడా ఆ ప్లేస్ కూడా చాలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా నీట్గా చక్కగా క్లీన్ అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు బాత్రూంలో కమోడ్లో సాధారణంగా ఏ బ్రష్ అయినా సరే ఆ సీట్ అరేంజ్మెంట్ కిందకి వెళ్ళదండి. ఇదైతే పల్చగా ఉంది కాబట్టి ఈ బ్రష్ దాని కిందకి చాలా ఈజీగా వెళ్తుంది. మనం ఇక్కడ కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ బాగుందండి. నేను ఇక్కడ కూడా ఈ బ్రష్ని అంటే సెపరేట్గా ఒక బ్రష్ పెట్టుకుని ఈ కమోడ్స్ దగ్గర కూడా క్లీన్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. చూడండి ఎంత మురికి వస్తుందో కదా, దాని చుట్టూ క్లీన్ చేసుకోవాలి. అలాగే ఈ సీట్ వెనకాల కూడా ఆ గ్యాప్స్లో కూడా ఈ బ్రష్తో క్లీన్ చేసుకోవడానికి బాగుందండి. ఈ బ్రష్ కూడా చక్కగా మీరు కొని యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి ఇదైతే. నెక్స్ట్ అండి, వాష్ బేసిన్స్ కింద ఈ పైప్స్ ఉంటాయి కదా, సాధారణంగా మనం ఈ పైప్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే పైకి కనిపించవు కదా, మనం అక్కడ క్లీనింగ్ అనేది మర్చిపోతుంటాం, నెగ్లెక్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఈజీగా బెండ్ అయ్యే ఈ బ్రష్ ఉంది. ఈ బ్రష్ ఎటైనా చక్కగా ఫ్లెక్సిబుల్గా బెండ్ అవుతూ ఉంటుంది. ఈ బ్రష్తో అసలు మనం చేతికి సర్ఫ్ కానీ ఈ లిక్విడ్ కానీ అంటుకోకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ట్యాప్ పైప్ రౌండ్గా ఉంటుంది కదండి, మనం చేత్తో ఇట్లా రౌండ్ తిప్పుతూ మనం కడుక్కోవాలంటే రిస్ట్ పెయిన్ ఉన్న వాళ్ళకి, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అందుకని ఈ బ్రష్కి ఆ ఈ ఎడ్జ్లో పట్టుకుని హ్యాండిల్ లాగా ఇచ్చారు. అసలు ఆ బ్రష్తో ఇట్లా మనం పట్టుకుని నీట్గా ఇట్లా క్లీన్ చేసేస్తే చాలా చక్కగా క్లీన్ అయిపోతుందండి. చూడండి, నేను అక్కడ లిక్విడ్ వేసి దాంతో క్లీన్ చేస్తున్నాను. ఇది కూడా బాగానే ఉందండి, దీంతో కూడా బాగానే క్లీన్ అయిపోతుంది. అలాగే కిచెన్ దగ్గర సింక్ పైన ట్యాప్స్కి వెనకాల కొంచెం ప్లేస్ లేకపోతే అక్కడ కూడా నేను దీంతోనే క్లీన్ చేస్తూ ఉంటాను. ఇది కూడా బాగానే ఉందండి. కాకపోతే క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే నీళ్లు చిందకుండా కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఈ బ్రష్ కూడా చాలా యూస్ఫుల్ అనే అనుకుంటున్నానండి. మీ అందరికీ ఇవి చక్కగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నేను వాడి మీకు చెప్తున్నాను. చూడండి, చేతికి అసలు లిక్విడ్ అంటుకోకుండా క్లీన్ చేశాను నేను. ఇది కిచెన్లో మా సింక్ దగ్గర ట్యాప్ అండి, ఇక్కడ కూడా దాంతో అప్పుడప్పుడు అట్లా క్లీన్ చేసేస్తూ ఉంటాను నేను. పని అయితే సేమ్ క్లీనింగ్ పని అయితే ఉంటుంది, కానీ ఈ క్లీనింగ్ బ్రషెస్తో మనం క్లీనింగ్ మాత్రం ఈజీగా కంఫర్ట్గా చేసుకోగలుగుతామండి. అట్లనే మార్కెట్లోకి వచ్చిన ఈ అప్డేటెడ్ క్లీనింగ్ ఎక్విప్మెంట్ని కంపల్సరీగా మన ఇంట్లో ఉంచుకోవాలండి.
ఈ బ్రష్ చూసారు కదండి, నేను ఇది ఐకియాలో తీసుకున్నాను. ఇది కూడా చాలా క్వాలిటీగా కంఫర్ట్గా ఉంది. చూడండి, మనం పట్టుకోవడానికి కూడా షేపు కరెక్ట్గా బాగుందన్నమాట. దీన్ని మనం ఏవైనా బట్టలు కానీ చిన్న చిన్న నాప్కిన్స్, కర్చీఫ్స్ అది ఉతుక్కోవడానికి, అంటే వాషింగ్ మిషన్లో మనం వెయ్యని వాటి కోసం యూజ్ చేసుకోవచ్చండి. ఇది నేను ఇక్కడ చీపురిని క్లీన్ చేయడానికి వాడుతున్నాను. ఈ చీపురికి, కొత్త చీపురికి దాని నిండా ఒక పొట్టు ఉంటుంది కదండి, ఒక పౌడర్ లాగా ఉంటుంది కదా, అది మనం తుడుస్తూ ఉంటే ఇంట్లో రాలుతూ ఉంటుంది. దాన్ని క్లీన్ చేయడానికి మా మేడ్ చాలా తిప్పలు పడుతూ ఉంటుంది. సరే, అలా అవసరం లేకుండా ఈ బ్రష్తో ఇట్లా క్లీన్ చేసేస్తే మొత్తం పొట్టంతా వచ్చేస్తుందండి. దీనికైతే ఈ బ్రష్ నాకు చాలా యూస్ఫుల్గా అనిపించింది. చూడండి ఎంత వచ్చిందో కదా, మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు. 1-2 సార్లు మనం అలా క్లీన్ చేసేస్తే మొత్తం పొడి బయటకు వచ్చేస్తుందండి. దీని తర్వాత మనం ఈజీగా ఈ బ్రష్ని క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు. అట్లానే చీపుర్ని కూడా అండి ఒకసారి మనం కడిగేసి పెట్టేసుకోవాలి. ఈ కడిగేస్తే మిగతా పొట్టు కూడా మొత్తం బయటకు వచ్చేస్తుందండి. మా మేడ్ అంటుంది ఈ చీపుర్ని కడిగితే పాడైపోతుందండి అంటుంది. అట్లా ఏం లేదండి, చీపురు అయితే ఏం పాడవదు. చీపుర్ని కడిగి మొత్తం పొట్టు బయటకు వచ్చేసి ఇంకా క్లీన్ అయిపోతుందండి. నేను నెలకొకసారి ఈ చీపుర్లన్నీ నీళ్లు పోయే వరకు అట్లా ఏటవాలుగా దాన్ని ఉంచేస్తే మొత్తం తొందరగా డ్రై అయిపోయేలాగా చూసుకుంటే ఈ చీపురు నీట్గా క్లీన్గా అయిపోతుందండి. ఈ బ్రష్ చూసారు కదండి, ఇది నేను ఐకియాలో తీసుకున్నాను. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు ఈ బ్రష్ చూపించాను. దాని బ్రిజిల్స్ కూడా చాలా బాగుంటాయండి, కంఫర్ట్గా ఉంటుంది. నేను ఇది కూరగాయలు, ఫ్రూట్స్ కడగడానికి యూజ్ చేస్తాను. ముఖ్యంగా ఈ బీరకాయ కడగడానికి అయితే చాలా బాగుందండి. ఎందుకంటే బీరకాయ ఆ సర్ఫేస్ అంతా చాలా రఫ్గా ఉంటుంది కదా, పొలంలో పురుగు మందులు అది కొడుతూ ఉంటారు. ఆ పురుగు మందులు ఆ సర్ఫేస్ మీద అలా నిలబడి ఉంటాయి. మనం తొక్కలతో పచ్చడి చేస్తున్నప్పుడు నేను ఈ బ్రష్తో క్లీన్ చేస్తుంటారండి. చూడండి చాలా బాగుంటుంది ఈ బ్రష్తో క్లీన్ చేస్తే. అలాగే ఫ్రూట్స్ కూడా బాగా క్లీన్ చేసుకోవడానికి నాకు ఉపయోగపడుతుందండి. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.